కేంద్ర పాలిత ప్రాంతమైన లక్షద్వీప్లో ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల పర్యటించాడని మనకు తెలిసేనాయే. అయితే ఈ లక్షద్వీప్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. మోడీ పర్యటనపై మాల్దీవుల మంత్రి వ్యంగ్యంగా ట్వీట్ చేసి ట్రోల్స్ రావడంతో గా ట్వీట్ని అయితే తొలగించిండ్రు. లక్షద్వీప్ ఇస్లాం, హిందూ, బౌద్ధ మతాలకు నిలయం. అలాంటి ద్వీపంలో పర్యటించడానికి వచ్చే పర్యాటకులకు ఎలాంటి రూల్స్ ఉంటాయో మీకు తెలుసా? హిందూ బౌద్ధ ద్వీపంలో ఇస్లాం ఆధిపత్యం ఎలా సాధ్యమైందో మీకు తెలుసుకోవాలనుందా? అయితే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. లక్షద్వీప్ అంటే సంస్కృతం, మలయాళంలో లక్షద్వీపాలు అని అర్థం. ఇది మన ఇండియాలోనే అతి చిన్న యూనియన్ స్టేట్. ఇది ఒక ద్వీపాల సమూహం. ఈ ప్రాంతంలో 36 ద్వీపాలు ఉన్నాయి. ఈ ప్రాంతం అరేబియా సముద్రంలో విసిరేసినట్లుగా అక్కడక్కడ కనిపిస్తోంది. ఈ ద్వీపం ముస్లిం మెజారిటీ రాష్ట్రం. ఇక్కడ వీళ్ళ జనాభా 96%. కానీ ఈ ద్వీపం పూర్తిగా ఇస్లాం ఆధిపత్యంలో మాత్రం లేదంట. ఎందుకంటే ఇంకా ఇక్కడ హిందూ మతం, బౌద్ధ మతం కూడా ఉన్నాయి కాబట్టి. క్రీస్తు పూర్వం 631లో ఇస్లాంను ఉబైదుల్లా ప్రవేశపెట్టిండ్రట. చివరి చేరా రాజు అయిన చేరమాన్ పెరుమాల్ ద్వారా మానవులు మొదట ఈ ద్వీపంలో స్థిరపడిండ్రట. ఈ ద్వీపంలోని పురాతన అత్యంత జనావాస ద్వీపాలుగా అమిని, కల్పేని, అందరోట్, కవరత్తి, అగట్టి ఉన్నాయి. 11వ శతాబ్దంలో ఈ ద్వీప సమూహాన్నంతా చివరి చోళ రాజులు పాలించిండ్రట. తదుపరి కన్ననూరు రాజులు పాలించిండ్రు. ఈ ద్వీపం గురించి క్రీస్తు పూర్వం 6వ శతాబ్దపు బౌద్ధ జాతక కథలలో ప్రస్తావన ఉందంట. క్రీస్తు శకం 825లో చేరమాన్ పెరుమాల్ రాజు ఇస్లాంను స్వీకరించాడని, ఇస్లాం రాక గురించి ఒక ప్రసిద్ధ కథనం అయితే ఉందంట. ఎందుకంటే అరేబియా, ఇతర దేశాలతో పరిచయం, వ్యాపారం కారణంగా ఇస్లాం అతనిపై, ఈ ద్వీపంలోని ప్రజలపై కొంత ప్రభావం అయితే చూపించిందంట. పోర్చుగీసు తర్వాత అరక్కల్ ముస్లింలు, టిప్పు సుల్తాన్, అలాగే బ్రిటిష్ వారి పరిపాలన అయితే అక్కడ కొనసాగింది. చివరికి బ్రిటిష్ వారి నుండి స్వాతంత్రం పొందిన తర్వాత 1956 సంవత్సరంలో దీని భాష ఆధారంగా ఇండియాలోని మద్రాసు ప్రెసిడెన్సీలో విలీనం చేసిండ్రట. ఆ తర్వాత దీనిని కేరళలో చేర్చిండ్రట. ఇక్కడికి వచ్చే ముందైతే మీరు లక్షద్వీప్ టూరిజం విభాగం నుండి అనుమతి తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఇంటర్నెట్ కనెక్టివిటీ చాలా పరిమితంగా ఉండటం వలన నగదు చెల్లింపులో ఆలస్యం జరుగుతోంది. ఇక్కడ బంగారు ద్వీపంలో తప్ప అన్ని దీవుల్లో మద్యాన్ని కూడా నిషేధించిండ్రట. లక్షద్వీప్ను భారత రాష్ట్రపతి నియమించిన నిర్వాహకుడు పాలిస్తాడంట. కేంద్ర పాలిత ప్రాంతంలో లక్షద్వీప్ అడ్మినిస్ట్రేషన్ అని పిలిచే స్థానిక ప్రభుత్వం కూడా ఉందంట. ఇది దీవులలోని రోజువారీ పాలన, అభివృద్ధికి బాధ్యత వహిస్తోంది. మోడీ పిలుపుతో అయితే ఇప్పుడు లక్షద్వీప్కు వెళ్లే టూరిస్టుల సంఖ్య ఒక్కసారిగా పెరగగా, అదే సమయంలో మాల్దీవులు వెళ్లాలనుకుంటున్న టూరిస్టులు తమ నిర్ణయం మార్చుకొని మరీ టికెట్లను కూడా రద్దు చేసుకొని లక్షద్వీప్కు వెళ్లాలనుకుంటుండ్రట. సో లక్షద్వీప్కి త్వరలో టూరిస్టుల సంఖ్య పెరిగే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. మరి మీలో ఎంతమంది ఈ ద్వీపానికి వెళ్ళాలి అనుకుంటున్నారో, వెళ్ళిన వారు ఎవరైతే ఉన్నారో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్లీజ్. థ్యాంక్ యూ.